హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చిన. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే చాలామందికి మెగాస్టార్ చిరంజీవి గారు పాలిటిక్స్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు, ఆయన ఎందుకు పాలిటిక్స్లో సక్సెస్ కాలేకపోయారు, ఆ ఫెయిల్యూర్ వెనక రీజన్ ఏంటని చెప్పేసి చాలా అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి తెలియదు. చిరంజీవి గారు ఏ టైంలో పార్టీ పెట్టినప్పుడు ఆ క్రేజ్ ఎట్లుండే, చిరంజీవి గారు హైప్ ఎట్లుండే, అసలు ఎందుకు ఆయన పార్టీ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఆయన రాజకీయాలంటే మొత్తానికి బయటకు పోయిండు అన్నది ప్రతి పాయింట్ ఎవరికైతే తెలియదో చిరంజీవి గారి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారి గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళ వీడియోని ఫుల్గా చూడండి. కంప్లీట్ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. బట్ బరాబర్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీనిలో. అంటే చిరంజీవి గారు ఇప్పుడున్న చిరంజీవి గారి క్రేజ్ వేరు, అప్పుడున్న చిరంజీవి గారి క్రేజ్ వేరు. చాలామందికి తెలియదు, అది చాలామంది యూత్కి కూడా తెలియదు. 90s నుండి వాళ్ళకి అయితే అర్థమవుతుంది, ఆ 90s తర్వాత వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలియదు. అంటే చిరంజీవి గారు తెలుసు, ఆయన సినిమాలు తెలుసు తప్ప పొలిటికల్గా చిరంజీవి గారి స్ట్రగుల్స్, ఆయన పార్టీ ఎటువంటి సిచ్యువేషన్లో పెట్టాల్సి వచ్చింది, ఎటువంటి సిచ్యువేషన్లో పార్టీని వదిలేయాల్సి వచ్చింది, ఎటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీలోకి పోయారు అన్నది పిన్ టు పిన్. ఆ కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత దానికన్నా కూడా బయటకు వచ్చేసి రాజీనామా అయితే చేయలేడు పార్టీకి. బట్ ప్రజెంట్ అయితే పొలిటికల్కి ఎందుకు దూరంగా ఉన్నది పిన్ టు పిన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నాకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. వీడియోలోకి అయితే పోదాం. క్లియర్గా తెలుగు సినీ రంగంలో అగ్ర హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిరంజీవి గారి పాటలు కావచ్చు, చిరంజీవి గారి సినిమాలు కావచ్చు, అన్నీ ఇప్పటికీ ఓ ట్రెండ్ సెటరే. పిల్లలు కూడా చిరంజీవి గారి పాటలు డ్యాన్స్ చేసేటోళ్ళు ఇప్పుడున్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ చేసి అంటే అంత క్రేజు సినిమాలలో చిరంజీవి గారు. ఆయన పేరు ప్రత్యేకంగా మనం పరిచయం చేసే అవసరం అయితే లేదు. నేను కూడా చిరంజీవి గారి కోసం అయితే ఇంట్రడక్షన్ అయితే ఏమి ఇస్తలేను, ఎందుకంటే మెగాస్టార్ అంటే మెగాస్టార్ సినిమాలలో. కోట్లాది మంది అభిమానులకు సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి గారు 2008 ఆగస్టు 26న ప్రజారాజ్య పార్టీని స్థాపించారు. అంటే చిరంజీవి గారికి అప్పటికి పీక్స్లు ఉంది కెరియర్ అంతా. ఠాగు, ఇంద్ర, ఈ స్టాలిన్, ఈ సినిమాలన్నీ ఏ రేంజ్ పీక్స్లు అంటే చాలా హై పీక్లు ఉండవు మెగాస్టార్ అప్పటికి. సినిమాలు కానీ కంటిన్యూ చేసుకుంటూ కూడా మంచిగా ఉంటుండే. బట్ చిరంజీవి గారికి అంతకుముందు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, కొన్ని సేవా కార్యక్రమాలు, పుట్టినరోజు వచ్చినప్పుడు కొన్ని సేవా కార్యక్రమాలు రీసెంట్ అన్నీ ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక మంచి చేయాలి ప్రజలకి ఏదో ఒకలాగా మనం మనకు వీలైనంత న్యాయం చేయాలి, సామాజిక న్యాయం చేయాలి, ప్రజలందరూ బాగుండాలన్న ఒక సామాజిక దృక్పథం అయితే మెగాస్టార్లో ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి మెగాస్టార్ వచ్చింది కాబట్టి, ఎటువంటి సపోర్ట్ లేకుండా చాలా కింది స్థాయి నుంచి మెగాస్టార్ వచ్చింది కాబట్టి మెగాస్టార్కి ఆ ఫస్ట్ నుంచి ఉంది మనసులో. ఇంత స్థాయికి వచ్చినాం కదా, ఈ స్థాయిలో కనుక ఈ క్రేజ్ని కనుక మనం ఉపయోగించుకొని ఒక మంచి ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేసి ఎలక్షన్లో నిలబడి ఒకవేళ గెలిస్తే ప్రజలకు మంచిగా సామాజిక న్యాయం చేయొచ్చు అంటే ఒక మంచి ఆలోచన ఉంది ఆయనకి. అంటే ఇక ఇంకోటి కూడా ఉంటుంది, ఆలోచన ఉండడం వేరు, ఆచరణకు రావడం వేరు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఆలోచన ఉంది, ప్రజలకు మంచి చేయాలన్న ఆవేదన అన్నీ ఉన్నాయి చిరంజీవి గారికి. లేవనకే కొంచెం కూడా ఛాన్సెస్ లేదు. గెలిచి ఉంటే అది వేరేలాగా ఉంటుండే. అవన్నీ అంటే ఆయన ఆలోచనలు అవన్నీ బయటకు వస్తుండే. ఓడిపోయిండు కాబట్టి మేబీ ఆయన ఏం చేయాలనుకుండో, ఆయన వస్తే ఇటువంటి మార్పులు తీసుకోవాలనుకుండో అది తీసుకురాలేకపోయిండు. ఎందుకు? గెలుపు లేదు కాబట్టి. గెలిచినుంటే మేబీ కొత్త రకం మార్పు తీసుకొస్తున్నాము. ఏముందో ఆయన ఐడియాలు ఏముందో, ఆయన చీఫ్ మినిస్టర్ ఉంటే ఏం చేస్తున్నాడు అంటే అప్పట్లో అట్లుండే సిచ్యువేషన్. 2008 ఆ టైంలో 2009 ఎలక్షన్లకి ముందు పార్టీ పెట్టిండు. అట్లుండే హైపు. చిరంజీవి గారు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త మార్పును తీసుకొస్తారు, లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక సామాజిక న్యాయాన్ని తీసుకొస్తారన్న ఒక పెద్ద హైప్ అయితే క్రియేట్ అయింది అప్పట్లో చిరంజీవి గారికి. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సామాజిక న్యాయం అనే నినాదంతో రాజకీయాల్లోకి ప్రవేశించి చిరంజీవి గారు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి ఒకేలాంటి న్యాయం జరగాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ఒకరు ముందు ఒకరు వెనకని కాదు,
అందరికీ సమానమైన న్యాయం జరగాలి, ప్రజలందరూ ఆనందంగా ఉండాలన్న ఒక మంచి కాన్సెప్ట్తోనైతే ఆయన పాలిటిక్స్ స్టార్ట్ చేసి ఒక పెద్ద ప్రబంధనమే సృష్టించింది. చిరంజీవి గారు పార్టీ పెడుతారంటే అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ అది. అప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా షాకింగ్. అంటే ఎక్కడొచ్చి ఏం డ్యామేజ్ చేస్తాడు అంటే నిజంగా మాకన్నా గెలుస్తాడేమో అంటే ఒక సినిమా హీరోకి మనకు తెలుసు ఆల్రెడీ ఎన్టీఆర్ గారికి ఎంత సపోర్ట్ వచ్చిందో రాజకీయాలలో. ఆయనకున్న సపోర్టు, ఆయన గెలిచిన తీరు చూస్తే ఖచ్చితంగా ఆ రిజల్ట్ వచ్చినంత వరకు అయితే ఓ టెన్షన్ అయితే ఉంటుంది. ఆయన ఏమైనా చేస్తాడా, ఏమైనా మెరికల్స్ చేస్తాడా, ఫ్యాన్స్ ఏమన్నా ఎక్కువ సపోర్ట్ ఉంది కనుక ఫ్యాన్స్ ఏమన్నా దగ్గరుండి గెలిపిస్తారా అన్న భయం అయితే ఉంటుండే అప్పట్లో. చాలా తిరుపతిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు లక్షలాది మంది హాజరయ్యారు. అప్పట్లో చాలామంది ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చేస్తుందని చెప్పేసి భావించారు. ఇదైతే చాలామందికి, ఎవరికైతే ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఆ తిరుపతిలో జరిగిన సభ గురించి తెలియదో, మీ దగ్గర యూట్యూబ్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో ఒకసారి చూసి పిఆర్పి పార్టీ అనౌన్స్మెంట్ అని చెప్పేసి కొడితే దానిలో ఒక వీడియో వస్తుంది. చిరంజీవి గారు అసలు అక్కడ వచ్చిన పబ్లిక్ని చూసి, నేను ఇంతకుముందు చెప్పినా కదా, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొత్తం షాక్ అయిపోయారు అందరూ. అంటే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే కెపాసిటీ, ఆ దమ్ము, ఆ ధైర్యం చిరంజీవి గారికి ఉన్నాయి. చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయినా మనం ఆశ్చర్యపోయే అవసరం లేదు అన్న కడికి జరిగింది ఆ సభ అయితే. నేను కూడా ఆ సభ ఉన్నప్పుడు నాకు కూడా ఐడియా లేదు, బట్ నేను వీడియో చేసే ముందు తెలుసుకున్నా సభ గురించి. అసలు ఆ సభకి ఎంతమంది వచ్చారు, అసలు ఎంతమంది లక్షల మంది అంటే అమ్మ పబ్లిక్ కనుక ఇప్పుడు కనుక చూస్తే మనకి ఇట్లా చిరంజీవి గారి పార్టీని అనౌన్స్మెంట్ చేసే పద్ధతి కానీ, ఆ విధానం కానీ, ఆ క్రౌడ్ కానీ, ఆ మీటింగ్ కానీ, అదంతా చూస్తే నేనే షాక్ అయినా. ఇప్పటికి కూడా నాకు తెలిసి చాలా రాజకీయ పార్టీలకి అంత పబ్లిక్ లేరు. అంటే ఒక పార్టీ మీటింగ్ అంతమంది రాలేరు. అంటే అప్పటికి చిరంజీవి గారికి ఉన్న సినిమా గ్లామర్, ఆయన అప్పటికే ఫుల్ పీక్స్లు ఉన్నాడు. ఠాగూర్, ఇందిరా లాంటి సినిమా రికార్డులు క్రియేట్ చేసినాయి. శంకర్దాదా ఎంబీబీఎస్ అంటే ఆయన ఆ ఫ్యాన్స్లో ఇదే అప్పటికి ఉంది. చిరంజీవి గారిని చూడాలన్న ఆశతోను కావచ్చు, ఏ విధంగా వచ్చినా సరే కూడా అక్కడికి వచ్చిన పబ్లిక్ అయితే మాత్రం కొన్ని లక్షల మంది వచ్చారు. అది ఖచ్చితంగా అసలు మీటింగ్ చూసినాక ఎవరికైనా సరే రాజకీయాలలో ఆ ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంటుంది. అరే ఏదో పెద్ద డ్యామేజ్ చేసేటుంది మన పార్టీకి అని చెప్పేసి అప్పట్లో అంత పెద్ద చర్చ ఏమైంది ఆ సభ, ఆ మీటింగ్. ఆ మీటింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మెగాస్టార్కి అయితే పాలిటిక్స్లో ఒక మంచి భవిష్యత్తు ఉంది, రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి ఉందని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యారు, కన్ఫర్మ్ అయ్యారు కూడా. ఇంకా ఫీల్ అయిన దానికన్నా కన్ఫర్మ్ కూడా అయ్యారు చాలామంది. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన పార్టీ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే క్షీణించి చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం రాజకీయాలకు ఒక పెద్ద పాఠంగా మిగిలిపోయింది. ఎంత హైప్ అయితే వచ్చిందో, ఎంత క్రేజ్ అయితే వచ్చిందో, ఆ హైపు, ఆ క్రేజు నాకు తెలిసి ఇప్పుడున్న అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న పార్టీలు ఏ పార్టీ కూడా అంత క్రేజు, అంత హైప్ రాలా. వేరే లెవెల్ అది. ఒకసారి మీరు ఫ్రీ ఉన్న టైంలో చిరంజీవి గారి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఒక్కసారి మీరు యూట్యూబ్లో అట్లా సెర్చ్ చేయండి అంతే. టీఆర్పీ పార్టీ అనౌన్స్మెంట్ వీడియో అని చెప్పేసి కొడితే మీకు ఆ వీడియో వస్తుంది. చిరంజీవి గారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు పబ్లిక్ వాళ్ళ లొల్లి, వాళ్ళ అభినందనలు ఎట్లా ఏందన్నది అదొక తారాస్థాయి మీటింగ్. అంత గ్రాండ్గా అనౌన్స్మెంట్ అయిన పార్టీ ఎలక్షన్లు అయిన తర్వాత ఘోరంగా క్షీణించిపోయి, అంటే ఎందుకు క్షీణించిపోయింది అనేది మొత్తం మీకు వీడియోలో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఫస్ట్ మీకు ప్రాపర్ బ్రీఫ్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా. మొత్తం క్షీణించిపోయి చివరికి చిరంజీవి గారికి తెలవాలైనా ఎందుకు కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారన్నది. ఆ కొత్త పార్టీని 2008 ఆగస్టులో అనౌన్స్మెంట్ ఇచ్చి 2009 ఎలక్షన్లో ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఎందుకు కలపాల్సి వచ్చిందో ఇప్పటికీ అది చిరంజీవి గారికి తెలవాలి. ఆయన నాకు పాలిటిక్స్ సెట్ కావని చెప్పి అనుకున్నారు, కానీ తర్వాత సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు. అది మీకు వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. బట్ అది చాలామందికి ఒక రాజకీయాల్లో ఒక పాఠంగా మిగిలిపోయింది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రజల మీద ప్రేమ, అభిమానం, ప్రజలకి ఏమైనా చేయాలని కసి ఉండేటోళ్ళకి రాజకీయాలు అంటే ఇట్లుంటాయా, ఇట్లా కూడా రాజకీయం చేయొచ్చా అన్న కాడికి ఒక గుణపాఠంగా మారిపోయింది. అంటే చాలా చాలా చెడ్డ చరిత్రగా మిగిలిపోయింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలు విలీనం అన్నది చాలా చెడ్డదంటే చాలా చెడ్డగా అయింది. అది ఎవరు ఊహించలేదు చిరంజీవి గారి దగ్గర నుంచి. అది
నిలబడతారు అనుకున్నారు, ఫైట్ చేస్తారు అనుకున్నారు. ఒక్కసారి కాకపోతే మన నెక్స్ట్ టైం వస్తాం అనుకున్నారు. కానీ ఒక్క ఎలక్షన్లకే ఓడిపోయినందుకు పార్టీని క్లోజ్ చేస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మీకు అభిమానులను ఓట్లుగా మార్చలేకపోవడం ఫస్ట్ తప్పు ఏడ జరిగిందని చెప్పేసి అంటే, చిరంజీవి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో, అప్పటికే చిరంజీవి గారికి అభిమానాలు అభిమాన సంఘాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఓట్లుగా మార్చలేకపోయారు. అప్పటికే ఎవరైతే అభిమాన సంఘాలు ఇవన్నీ ఉన్నాయో వీటిని ఎవరు రాజకీయంగా వాడుకునే ఆలోచన ఎవరికి రాలే అప్పట్లో. 1 minute. చాలామందికి ఆ ఫ్యాన్స్ని ఓటు బ్యాంకును మార్చుకునే ఆలోచన అప్పట్లో ఎవరికి రాలేదు. ఆ రాకపోవడం అనేది ఎంత డ్యామేజ్ చేసిన అంటే, వీళ్ళు ఎట్లా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, చిరంజీవి గారు కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ నాయకులు కావచ్చు, చిరంజీవి గారు ఫ్యాన్స్ని సపరేట్గా అడిగే అవసరం లేదు, వాళ్ళే ఓటేస్తారులే ధీమా. అంటే ఈ ప్రజలు ఈ మీటింగ్లలో పబ్లిక్ వెంబడి పరిగెట్టి వస్తే కల్లా ఇవన్నీ చూసి ఏముందిలే వాళ్ళే ఓటేస్తారు, మనం ప్రత్యేకంగా అడగాల, మన ఫ్యాన్సే కదా అన్న కాడికి వీళ్ళు కొంచెం ధీమాగా ఉండేటే కల్లా ఆ ఫ్యాన్స్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ ఓటు బ్యాంక్గా మారలేకపోయింది. మెయిన్ డ్యామేజ్ ఆడ జరిగింది. చిరంజీవిని అపారమైన అభిమాన గుణం ఉన్నప్పటికీ, చిరంజీవి గారికి అంటే చాలా పెద్ద ఫ్యాన్లు అయినప్పటికీ కూడా, మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్లు అయినప్పటికీ కూడా సినిమా అభిమానులందరూ ఓటర్లుగా మారలేదు. సభలకు వచ్చిన జనసందోహం ఎన్నిక ఫలితాల్లో కనిపించలేదు. మీటింగ్లకి ఏదైతే క్రౌడ్ వచ్చారో, ఎవరైతే లక్షల మంది జనాలు వచ్చారో, మీకు అంతకుముందు చెప్పిన ఠాగూర్, ఇంద్ర, శంకర్ ఈ సినిమాలు చూసిన తర్వాత, జై చిరంజీవి ఆ టైంలో వచ్చినాయి ఈ సినిమాలన్నీ. అప్పట్లో ఆ సినిమా అంటే, సినిమా హీరో అంటే ఖచ్చితంగా అప్పటికిప్పటికీ సినిమా హీరోని చూడనీకే పబ్లిక్లో ఉన్న ఆ ఎమోషన్ ఏదవుతుందో ఏం మారలా. అప్పుడు అట్లనుంది, ఇప్పుడు అట్లనుంది. ఇంకా అప్పట్లో ఇంకెక్కువ ఉండే. చిరంజీవి గారు ఆయన పీక్స్ ఉన్నారు కాబట్టి, ఆయన మెగాస్టార్ #1 సీట్లు అప్పట్లో ఉండే, ఇండస్ట్రీలో #1 సీట్లు ఉన్నారు కాబట్టి, ఆ పీక్స్ ఏదైతే ఉందో ఆ పీక్స్ టైంలో రాజకీయాలకు వచ్చింది కాబట్టి, అంటే నిజంగా చిరంజీవి గారు ఎంత బ్లైండ్గా పోయినంటే, నా ఫ్యాన్స్ నాకే ఓటేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు, వాళ్ళు నేను మళ్ళీ సపరేట్గా వాళ్ళ ఓటు బ్యాంక్గా మార్చే అవసరం ఏముంది, అంత కాన్ఫిడెంట్గా ఉన్న చిరంజీవి గారు అప్పట్లో. ఫ్యాన్స్ చేస్తారు కదని చెప్పి ఫ్యాన్స్ చేస్తారంటే, చిరంజీవి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పటికన్నా సరే రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమాలో నన్ను అభిమానించిన వాళ్ళందరూ రాజకీయాల్లో నన్ను ఎందుకు అభిమానించాలంటే నేను వాళ్ళకి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వాలి. నా ఫ్యాన్స్ అందరూ ఏవైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ మాట్లాడి వాళ్ళకు ఒక లొకేషన్ అలొకేట్ చేయడమో, లేకపోతే ఇగో ఈ ఒక విలేజ్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అవుట్ తీసుకొచ్చి, ఓకే ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఓకే నీకు 10 ఇళ్ళు, లేకపోతే నీకు 50 ఇళ్ళు, లేకపోతే నీకు 100 ఇళ్ళు, ఈ నువ్వు చూసుకో అన్న కడికి అట్లా కనుక చేస్తుంటే మేబీ అప్పుడు ఓటు బ్యాంక్ మారుతున్నాడేమో చిరంజీవి గారికి. బట్ అసలు ప్రయత్నాలు ఏవి కూడా చిరంజీవి గారు చేయలే అప్పట్లో. అసలు ఏ ప్రయత్నాలు ఏవి కూడా చిరంజీవి గారు చేయకపోవడమే ప్రజారాజ్యం పార్టీ అనుకున్నంత సక్సెస్ అయితే కాలేకపోయింది అప్పట్లో. రాజకీయాల్లో ప్రజలు నాయకుడు వ్యక్తిత్వంతో పాటు పార్టీ నిర్మాణం, స్థానిక నాయకత్వం, విధానాలు గల అనుభవాలను కూడా పరిశీలిస్తారు. నిజంగా అంటే ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళందరూ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారిని ఇష్టపడడమే కాకుండా, ఒక నాయకుడిగా చిరంజీవి గారు ఉండాలంటే ఆయన క్యారెక్టర్ ఎటువంటిది, ఒకవేళ ఆయన ఓటేస్తే గెలిస్తే ఆయన మాకు చేసే మేలు ఎట్లుంటుంది, ఆయన నాయకత్వ లక్షణాలు అంటే ఎంత పవర్ఫుల్ లీడర్ ఆయన డిసిజన్ మేకరా, డిసిజన్ తీసుకోగలడా అంటే ఇన్ని కానీ ఆలోచిస్తారు ఓటేయాలంటే. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి నచ్చి హీరో ఏం చేసేస్తారు కూడా సినిమాలో ఎంజాయ్ చేస్తాం. బట్ ఎలక్షన్లకు వస్తే కానీ నిజ జీవితంలో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఆయన రీచ్ అయిందా లేదా, ఆయనకు ఆ కేపబిలిటీ ఉందా లేదా అన్నది చాలామంది చూస్తారు. కాబట్టి ఈ విషయంలో ప్రజారాజ్యం పార్టీ వెనుకబడింది. 2000 ఎన్నికల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ పార్టీ కేవలం 18 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. ఇన్ని ఛాలెంజెస్ ఉన్న దానిలో, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్తోని ఆ పార్టీ ఏదైతే ఇదైందో అవేవి కూడా చిరంజీవి గారికి గెలుపుకి సహాయపడలే.
ఏవి కూడా చిరంజీవి గారి గెలుపుకి సహాయపడలే. గెలుపుకి సహాయపడలేవు. బలమైన పార్టీ నిర్మాణం. సెకండ్ రీజన్ ఏంటంటే బలమైన పార్టీ నిర్మాణం లేకపోవడం. బలమైన పార్టీ నిర్మాణం లేకపోవడం అంటే కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి పార్టీలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన కేడర్ ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ పార్టీలకి చాలా ముందు నుంచి ఎప్పటి నుంచి ఉన్న పార్టీలు కాబట్టి వాళ్ళకి ఆ కేడరు గ్రామ స్థాయి నుంచి ఆ పార్టీ అంటే ఒక అభిమానం, ఒక ప్రేమ, కుటుంబాలు తరతరాల నుంచి ఆ పార్టీల కోసం బతికేటోళ్ళు కూడా ఉన్నారు విలేజెస్లో. అటువంటిది ఏది కూడా ప్రజారాజ్యం పార్టీకి లేదు. ప్రజారాజ్యం పార్టీ అసలు అటువంటివి ఏవి స్థాపించాలని ఆలోచన కూడా లేదు. చాలా తొందరగా అనౌన్స్మెంట్ చేశారు, ఏదో ఒకలాగా సక్సెస్ అయ్యామన్నట్టు ప్లాన్ చేశారు తప్ప ఈ బేస్మెంట్ ఏదైతే ఉందో బేస్మెంట్ సరిగ్గా వేసుకోలేరు. ప్రజారాజ్యం పార్టీ ఇటువంటి తక్కువ సమయం ఉండడం వల్ల ఇటువంటివి ఏవి బూత్ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తలు, మండల స్థాయి నాయకత్వం, జిల్లా స్థాయి సమన్వయం వంటి అంశాల్లో పార్టీ బలహీనంగా కనిపించింది. కొత్త పార్టీగా ఏర్పడిన పీఆర్పీ సంస్థాగత బలపడక ముందే ఎన్నికల రంగంలోకి దిగడమే పెద్ద లోపంగా మారింది. అంటే పార్టీ అనౌన్స్మెంట్ చేసేసారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలో సీట్లు ఇచ్చేసారు తప్ప సీట్లు ఇచ్చిన దగ్గర అసలు వాళ్ళు మనకు ఎందుకు ఓటు వేయాలి, మనకు ఓట్లు వేయడానికి అక్కడ ఎవరున్నారు. అప్పట్లో చిరంజీవి గారు ఆలోచించాల్సింది ఏంటంటే, సరే నేను పార్టీ పెట్టిన, పార్టీ నాకు గుర్తించింది, సీట్లు ఇచ్చిన, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా కరెక్టే. ఆ నియోజకవర్గానికి గ్రామ స్థాయి నుంచి విలేజెస్ దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు నా పార్టీ కోసం నేను నిలబెట్టిన క్యాండిడేట్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరున్నారని చెప్పంటే ఎవరూ లేరు. అసలు ఏం లేకుండానే టైం కూడా అలా ఎక్కువ లేకపోతుండే. 1 ఇయర్కో 6 మంత్స్కో ముందు వాళ్ళు పార్టీ అనౌన్స్మెంట్ చేసారు, రపారపా ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, క్యాండిడేట్లను సెలెక్ట్ చేసారు, ఇది చేసారు తప్ప ఎక్కడ కూడా కార్యకర్తలని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కోసం పనిచేసేటోళ్ళని, ఓటు బ్యాంక్ గ్రామంలో ఉన్న ఎవరైతే వేరే పార్టీకి చెందిన వాళ్ళని ఆ ఓటు బ్యాంక్గా మార్చే దానిలో ఎక్కడ కూడా ఏం ఫోకస్ చేయకుండా అట్లా పోయిరా నడుస్తుంది కదా, ఓకే పోదాం ఏరికైతే అడిగైతే అన్నగాడికి అట్లా పోవడం వల్ల రిజల్ట్ 18 సీట్లు. చాలా పెద్ద పొరపాటు అది. అంటే పార్టీ గ్రామ స్థాయిలో బలపడితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఏదైనా సరే. రాజకీయ పార్టీ గ్రామాలలో ఫస్ట్ గట్టిగుంటేనే తర్వాత మండలంలో గట్టిగుంటుంది, మండలంలో గట్టిగుంటేనే జిల్లా స్థాయిలో గట్టిగుంటుంది, జిల్లా స్థాయిలో గట్టిగుంటేనే ఆ నియోజకవర్గ స్థాయిలో గట్టిగా అవుతుంది. బట్ అసలు ప్రయత్నాలు ఏమి కూడా చేయకుండా డైరెక్ట్గా అట్లా ఎలక్షన్లకు పోవడమే చాలా పెద్ద పొరపాటు చేశారు చిరంజీవి గారు అప్పట్లో. తర్వాత అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి. నెంబర్ 3 మీకు ఫస్ట్ ఏం చెప్పినా అభిమానులను ఓట్లుగా మార్చలేకపోవడం ఒక రీజన్ అయితే, బలమైన పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కోసం పనిచేసేటోళ్ళు ఎవరు లేకపోవడం రెండో రీజన్ అయితే, అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి. ఎవరికైతే టికెట్లు ఇచ్చారో, ఎవరినైతే అభ్యర్థులను సెలెక్ట్ చేశారో నియోజకవర్గాలుగా, వాళ్ళ ఎంపికపై చాలా అంటే చాలా అసంతృప్తి ఉంది అప్పట్లో. అది ఇప్పుడు చెప్తే కరెక్టు లేకపోదో తెలియదు కానీ అది నేను చూస్తా వీడియోలో ఏ టాపిక్లో అది డిస్కస్ చేస్తే బాగుంటుందో చూసి చెప్తా. పార్టీ టికెట్ పంపిణీ సమయంలో అనేక వివాదాలు వచ్చినాయి. నిజంగానే పీఆర్పీ పార్టీ అవి టికెట్లు డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో చాలా పెద్ద లొల్లులైనాయి, చాలా వివాదాలు కూడా అయినాయి అప్పట్లో. ఆ వివాదాలు ఏందన్నది అంటే నేను చాలా నీట్గా రాసుకొని వచ్చిన డ్రాఫ్ట్ అంతా. ఆ డ్రాఫ్ట్ని ఉన్నట్టు చదువుతా, కొన్ని ఏమైనా చెప్పాల్సి వస్తే చెప్తా. అవి నిజం అబద్ధం మనకు తెలియదు కాబట్టి అది నేను చెప్తలేను. బట్ 99% మీకు యాక్చువల్ జెన్యూన్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపించాయి. దీంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంతర్గత విభేదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. అక్కడ టికెట్ల పంపిణీ టైంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని రాత్రింబవళ్ళు తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకని కాకుండా
వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులను తీసుకొని వాళ్ళకి టికెట్లు ఎప్పుడైతే ఇచ్చారో అప్పట్లోనే అది చాలా పెద్ద మైనస్ అయిపోయింది ప్రజారాజ్యం పార్టీకి. చాలా అంటే చాలా పెద్ద మైనస్ అయింది అది. అంటే అట్లెట్లు ఇస్తారు, మేము కదా ఇన్ని రోజులు పనిచేసింది, మీరు మాకు పనిచేస్తే మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లు ఇస్తారని చెప్పేసి ఏదైతే ఈ పంచాయతీ ఉందో ఈ పంచాయతీ ఇంకా క్లియర్గా మనకు తెలియదు ఏముంది. పంచాయతీలో వచ్చినప్పుడు ఎట్లుంటుంది, మనది కాదని వేరే వాళ్ళకి అవుతుందంటే మనం ఊరుకుంటామా? జనరల్గా యాజ్ ఏ మనిషి యాజ్ ఏ హ్యూమన్గా అయితే ఎవరు ఊరుకోరు. కాబట్టి ఇది కూడా ఆ నిలబెట్టిన క్యాండిడేట్కి వీళ్ళు సపోర్ట్ చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేసినందుకు ఆ ఇంపాక్ట్ ఎట్లున్నది అన్నది ఎలక్షన్ రిజల్ట్లా క్లియర్గా కనిపించేసింది. 18 సీట్లు ఎందుకు వచ్చినాయని చెప్పంటే అది కూడా ఒక రీజన్. అది కూడా ఒక రీజన్. కొంచెం డ్రాఫ్ట్ చూస్తాను అందుకోసమని చెప్పి చూస్తాను, జరిగేమనుకోకరి. మెయిన్ 4వ పాయింట్ ఏంటని చెప్పేసి అంటే అనుభజ్ఞులైన ప్రత్యర్థులను ఎదుర్కోవడం. అనుభజ్ఞులైన ప్రత్యర్థులు అప్పుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళకి పాలిటిక్స్లో ఉన్న ఎక్స్పీరియన్సు చిరంజీవి గారికి 1% కూడా లేదు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్సు, వాళ్ళు చూసిన ఎలక్షన్లు, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ చిరంజీవి గారు 1% కూడా ఫేస్ చేయలేదు. అసెంటోళ్ళతో ఢీ కొట్టినప్పుడు ఎట్లుండాలి, వ్యూహరచన ఎట్లుండాలి, ప్రణాళికలు ఎట్లుండాలి అన్నది ఏది కూడా ప్లానింగ్ ఏం లేదు. వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళకన్నా 2 అంతలు ఎక్కువ ఆలోచిస్తేనే కాస్త కూస్త ఎదుర్కోగలం. బట్ చిరంజీవి గారు ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళ ఎత్తుకు పైకెత్తేసి ఎట్లా చేయాలన్న వ్యూహరచన కానీ ఆ సలహాదారులు ఎవరు పెట్టుకున్నారో తెలియదు. కానీ ఇవేవి కూడా అప్పట్లో చిరంజీవి గారు ప్లాన్ చేసుకోలేకపోయారు. ఆ సమయంలో కాంగ్రెస్ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు వంటి అత్యంత సీనియర్ మరియు అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు. వీరికి పరిపాలన అనుభవం, బలమైన పార్టీ యంత్రాంగం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్రం మొత్తం రాజకీయాల్లో ఒక గట్టి పట్టుంటుండే. కొత్తగా రాజకీయాలకు వచ్చిన చిరంజీవికి వీరిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అదే చిరంజీవి గారు ఏంటంటే ఎంతసేపు ఆయన క్రేజ్ మీద ఎక్కువ డిపెండ్ అయింది తప్ప గ్రౌండ్లో రియాలిటీలో ఎక్కువ ఆయన డిపెండ్ కాలేకపోయారు. ఆయన క్రేజ్లో పెట్టిన ఫోకస్ ఏదో కొంచెం గ్రౌండ్లో రియాలిటీలో కనుక పెట్టుంటే ఆ రిజల్ట్ మేబీ కొంచెం డిఫరెంట్ ఉంటుండే నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా. నేను అంటే గతం జరిగిపోయింది, దాని గురించి మాట్లాడుకున్నా సరే వేస్ట్. బట్ చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఈసెంటి నిర్ణయాల వల్లే చిరంజీవి గారికి అప్పట్లో మైనస్ జరిగిందేమని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకే నేను అట్లా చెప్పిన. అది కూడా అంటే ఇప్పుడు నువ్వు యాపిల్ని యాపిల్తోనే పోల్చాలి. నువ్వు యాపిల్ పనుని యాపిల్తో పోలిస్తేనే నీకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. నువ్వు యాపిల్ని తీసుకొచ్చి పక్కన ద్రాక్ష పండు పెట్టి లేకపోతే ఇంకే పండు చిన్న చిన్న పండ్లు పెడితే ఆ సైజులనే కావచ్చు, ఆ కలర్లనే కావచ్చు, ఆ టేస్ట్లనే కావచ్చు, అది మ్యాచ్ కాదు కదా. అట్లనే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పీక్, వాళ్ళు కూడా రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు నీ అపోజిషన్ అన్నప్పుడు నీ ఆలోచన విధానాలు కూడా వాళ్ళకి మించి ఉండాలి. బట్ చిరంజీవి గారు ఎక్కడ కూడా ఆ వ్యూహరచన అనేది ఏడు కూడా సరిగ్గా చేసుకోలేదు. ఏదో ఇంకా రాజకీయాల్లో విమర్శలు చేయాలి కాబట్టి వచ్చి వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసి విమర్శలు చేసారు తప్ప ప్రజలను ఆకట్టుకొని ప్రజల్ని తన ప్రసంగాలతో ప్రజల్ని తన దిక్కు తిప్పుకునే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా చేయలేకపోయారు. అప్పట్లో చిరంజీవి గారు అయితే చేయలేకపోయారు. అది కూడా ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఫిఫ్త్, మీకు ఫస్ట్ ఏం చెప్పినా అభిమానులను ఓట్ల రూపంగా మార్చుకోలేకపోవడం ఫస్ట్ పొరపాటు. బలమైన పార్టీ నిర్మాణం లేకపోవడం 2వ పొరపాటు. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి 3వ పొరపాటు. అనుభవజ్ఞులైన ప్రత్యర్థులను ఎదుర్కోవడం 4వ పొరపాటు. స్పష్టమైన రాజకీయ వ్యూహం లేకపోవడం 5వ పొరపాటు. 5వ పొరపాటు ఏందని చెప్పేసి అంటే స్పష్టమైన రాజకీయ వ్యూహం. రాజకీయాలలో వ్యూహాలే ఫలిస్తాయి. రాజకీయం అంటేనే వ్యూహం లేకుండా నువ్వు ఎంత మంచోడు అన్నా, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా, ఎస్ఎల్టీ క్యాండిడేట్ నిలబెట్టినా సరే కూడా ఆ వ్యూహం అనేది లేకపోతే రాజకీయాలలో చేయడం వేస్ట్, చెయ్యలేరు కూడా.
ఎంత తీసిమార్గాలన్నా సరే వ్యూహరచన అనేది సరిగా లేకపోతే రాజకీయాలలో ఇంకా రాజకీయాలు ఫెయిల్యూరే. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయం అనే నిదానాన్ని ముందుకు తీసుకువచ్చిన ప్రజలకి స్పష్టమైన రాజకీయ రోడ్ మ్యాప్ను పూర్తిగా వివరించలేకపోయిందనే అభిప్రాయం ఏర్పడింది. చిరంజీవి గారు ఏదైతే సామాజిక న్యాయం అని చెప్పారో ఓకే, అది చాలా మంచి పాయింట్. చిరంజీవి గారి ఆలోచన ప్రకారం సామాజిక న్యాయం అనేది అందరిని ఒకేలాగా చూడాలి, అందరికీ ఒకేలాగా న్యాయం జరగాలి, కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా న్యాయం జరగాలన్న ఒక సామాజిక న్యాయం పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మంచిదే. అది ఒక్కటి తప్పితే మన ప్రజారాజ్యం పార్టీ కనుక అధికారంలోకి వస్తే మీరు కనుక ప్రజారాజ్యం పార్టీకి ఎందుకు ఓటేయాలి అన్న దానికి ఎక్కడ కూడా సరైన ఆన్సర్ ప్రజారాజ్యం పార్టీ దగ్గర లేదు. ఆ స్పష్టమైన రాజకీయ రోడ్ మ్యాప్ ఏంటంటే మాకు ఓటేస్తే మీకు ఇది జరుగుతుంది అని నమ్మించే వాళ్ళ ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడంలో మొత్తం పూర్తిగా విఫలమైంది. అధికారం వస్తే ఏ విధమైన పాలన అందిస్తామన్న దానిపై స్పష్టత తక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది అప్పటి నుంచి నేను చెప్పేది ఇదే. అంటే చిరంజీవి గారిని చూసి ఇంట్లో ఒక 10 మంది ఉంటే ఒక ఓటేస్తారేమో, మిగతా 9 ఓట్లు అయితే మాత్రం మిగతా ఓట్లు పోతాయి. కాబట్టి ఆ 9 ఓట్లని చిరంజీవి గారు ఆయన వైపు టర్న్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను కనుక అధికారంలోకి వస్తే మన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని ప్రజలు నమ్మేటట్టు డిజైన్ చేయలేకపోవడమే చాలా పెద్ద పొరపాటు. చిరంజీవి గారు గెలిస్తే ఏం చేస్తాడన్నది క్లారిటీ ఉండాలి కదా ఎవరికైనా సరే కూడా. ఇప్పుడు ఎవరికైనా మనం ఓటేస్తున్నామని చెప్పేసి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంతమందికి ప్రజలు వీళ్ళకి ఇన్ని ఓట్లు వేస్తున్నారని అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. అరే ఈయన కేసు ఇట్లుంటుంది, ఈయన కేసు ఇట్లుంటుంది, ఆయన కేసు అట్లుంటుంది అన్న క్లారిటీ ఉంటుంది. బట్ చిరంజీవి గారికి ఓట్లు వేసేటప్పుడు ఆయన ఓట్లు అడగడానికి పోయినప్పుడు ఏసీ క్లారిటీ లేదు. పూర్ అంటే ప్రజల్ని నమ్మించడంలో మొత్తం ఫెయిల్ అయ్యారు. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. యువ నాయకుడు అని చెప్పి ప్రజారాజ్యం నుంచి యువ నాయకుడు అని చెప్పేసి ఏదో దానికి తీసుకొని ఆయన తిరగని చోట్లేదు, వెళ్ళని చోట్లేదు, ఇవ్వని ప్రెస్ మీట్ లేదు. చాలా అంటే చాలా యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఉన్నారు ఆ పార్టీలో. అంత చేసినా సరే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత ఉన్న తర్వాత కూడా ప్రజలు నమ్మలేదు అని అంటే వీళ్ళు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయారు అన్నదే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రజలు వీళ్ళని నమ్మలేదు అన్నది పొరపాటు. ప్రజలు చిరంజీవి గారిని వీళ్ళని నమ్మలేదు అన్నది పొరపాటు. ప్రజలకి అర్థమయ్యేటట్టు వీళ్ళ పరిపాలన ఎట్లుంటుంది అన్నది చెప్పడంలో వీళ్ళు ఫెయిలియర్ అన్నదే నిజం. అంటే రాజకీయ అనుభవం లేదు. అప్పటికే చిరంజీవి గారికి టైం లేదు. పార్టీ పెట్టిన 6 నెలలకే 8 నెలలకి ఎలక్షన్స్ వచ్చేసినాయి, క్యాండిడేట్లు ఇవ్వాలి. ఈ బిజీ 24 గంటలు పనిచేసినా సరిపోయినంత బిజీ అయ్యారు తప్ప ఈ ప్రజల దృష్టిని ఎట్లా మళ్లించాలి, ప్రజలను ఎట్లా మనం తిప్పుకోవాలి, ప్రజలను మనం ఎట్లా నమ్మించాలన్న దానిలో ఎక్కడ కూడా ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకోలేరు వీళ్ళు ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారు. అది పెద్ద మైనస్గా తయారయ్యి ఇవాళ ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో ఇది కూడా ఒక మెయిన్ రీజన్. 5 స్పష్టమైన రాజకీయ వ్యూహం లేకపోవడం. 6 అంతర్గత విభేదాలు. పార్టీలో నాయకత్వ పోటీలు, అభిప్రాయ భేదాలు, వర్గ పోరాటాలు క్రమంగా పెరిగాయి. కొత్త పార్టీకి అవసరమైన ఐక్యత దెబ్బతింది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీని మరింత బలహీనం చేసింది. అంతర్గత విభేదాలు ఏందని చెప్పేసానంటే అది ఒక కొత్త పార్టీ అన్నప్పుడు కొత్త పార్టీని డ్రైవ్ చేసేటోడు కెప్టెన్ ఒకడే ఉండాలి. కెప్టెన్ అనేటోడు ఒక్కడుంటేనే ఆ బండి అయినా, ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా చాలా క్లారిటీగా అవుతుంది. అట్లా కాకుండా ప్రతి ఒక్కడు నాకు కూడా డ్రైవింగ్ వచ్చి నేనే చేస్తా అంటే అట్లా కాదు కదా. దానికి ఒక అర్హత, దానికి ఒక పద్ధతి, దానికి ఒక పాడు ఇవి ఉంటాయి కదా. ప్రజారాజ్యం పార్టీ కొత్త పార్టీ అయినా సరే కూడా ఆ పార్టీని నీట్గా కమెంట్ చేసేటోళ్ళు, ఒక్క మాటతో ఒక సైగుతో ఆ పార్టీ నాయకుల్ని నోరు మూపించేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు ఇష్టానుసారం కాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చిన అట్లున్నారు, పార్టీలో ముందు నుంచి ఉన్నారు అట్లా ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత, నీకన్నా నేనేం తక్కువ అంటే నేనేం తక్కువ అన్న కాడికి ఒకరి మీద ఒకరు ఇది చేసుకొని ఒకరి మీద ఒకరు లొల్లు పెట్టుకొని వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు కొట్లాడుకోరు తప్ప ఎక్కడ కూడా పార్టీని బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనందరం కలిసి పనిచేద్దామన్న క్లారిటీ కానీ ఆలోచన కానీ ఎవ్వరికి లేకుండా పోయింది. అది చాలా పెద్ద మైనస్ ఆ పార్టీకి.
చాలా పెద్ద మైనస్ అంటే చాలా పెద్ద మైనస్. ఆ ఐక్యత లేకపోతే ఏ పార్టీకైనా సరే కూడా ఇగో పరిస్థితి ఇట్లనే ఎదురవుతాయి. ఐక్యత లేకపోతే సిచ్యువేషన్స్ ఇంతే ఇట్లనే తగలడతాయి అన్నీ. రెండు 2009 ఎన్నికల ఫలితాలు 7 పాయింట్. ఇది 6 వచ్చేసి అంతర్గత విభేదాలు కదా. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గణనీయమైన ఓటు శాతం సాధించినప్పటికీ ఆ ఓట్లు ఎక్కువ స్థానాలుగా మారలేదు. ఫలితం అధికారానికి దూరమైంది. పార్టీపై ఉన్న భారీ అంచనాలతో పోలిస్తే ఫలితాలు నిరాశపరిచాయి. ఆ తర్వాత కార్యకర్తల ఉత్సాహం తగ్గిపోయింది. ఇంకా రిజల్ట్స్ 18 సీట్స్ ఏవైతే వచ్చినాయో దేనికి ఎటు పనికిరాని సీట్స్ అయ్యి. అప్పట్లో ఆ 18 సీట్లు అనేది ఎటు పనికిరాని సీట్లు. ఆ ప్రజారాజ్యం పార్టీ వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం జరిగింది. ఏం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం జరిగిందని చెప్పేసి అంటే ఓట్లు మొత్తం చీలిపోయినాయి. తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఓట్లు కాంగ్రెస్. ఈ 3 పార్టీల్లో ట్రయాంగిల్ నడిచి అక్కడ దెబ్బతిన్నది ఎవరంటే తెలుగుదేశం పార్టీయే దెబ్బతిన్నది ఈ దానివల్ల. ఇంకా 18 సీట్లు వచ్చేటికల్లా ప్రజలందరూ ఏం డిసైడ్ అయ్యారంటే ఇంకా చిరంజీవికి కష్టం, ఇంకా రాజకీయాలలో ఇంకా ఈయనకి రాజకీయాలు నడిపేయలేరు, మరీ 18 సీట్లు అంటే ఏందని చెప్పేసి. అంటే చిరంజీవి గారు కనుక మేబీ ఒకవేళ అట్లనే కంటిన్యూగా అది మీకు నెక్స్ట్ చెప్తాను. మీకు ఈ రిజల్ట్ చూసి కార్యకర్తలు ఫ్యాన్స్ అందరూ కూడా గాలి పోయింది అందరికీ. ఇంత చేస్తే 18 సీట్లు వచ్చింది, మరి ఇన్ని సీట్ల 18 సీట్ల అన్నకాడికి డౌన్ అయ్యారు అందరూ. కాంగ్రెస్లో విలీనం 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పార్టీని నమ్మి పనిచేసిన కార్యకర్తలకు అభిమానుల్లో తీవ్ర నిరాశ కలిగించింది. ప్రత్యానామ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఆశించిన వారు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. విలీనం తర్వాత పార్టీ స్వతంత్ర అస్తిత్వం పూర్తిగా ముగిసిపోయింది. ఇంకా 2011లో పార్టీని కలిపేశారు. ఇంకా అంటే ఇంక ఇది ఇప్పట్లో అయ్యే పనులు కాదు. ఇది మనం ఇప్పట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం చేయలేమనుకుండా చిరంజీవి గారు ఏందన్నది ఇంకా చిరంజీవి గారికి తెలవాలి. అది ఇంకా నేను దానికోసం ఎక్కువ చెప్పినా సరే కూడా సోది అవుతుంది మీకు. ఎందుకు చిరంజీవి గారు పార్టీని కలిపేసారు అన్నది ఇంకా చిరంజీవి గారికి తెలవాలి. ఎందుకంటే అది ఆయన పార్టీ, ఆ పార్టీకి ఆయన అధినేత కాబట్టి ఆయనకి ఎందుకు ఆ డిసిజన్ తీసుకున్న అన్నది ఆయనకే తెలియదు. అది ఇప్పటికీ తెలియదు ఎవరు కూడా, చిరంజీవి గారికి తప్ప. ముగింపు ఏందని చెప్పేసానంటే ప్రజారాజ్య పార్టీ వైఫల్యం ఒక ఎన్నికల ఓటమి కాదు. భారీ ప్రజారాధన ఉన్న ఒక నటుడు రాజకీయాలు విజయం సాధించాలంటే అభిమానులు మాత్రమే సరిపోరని, బలమైన సంస్థాగత నిర్మాణం, స్పష్టమైన రాజకీయ వ్యూహం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేడర్ బలం, దీర్ఘకాలిక పోరాటం అవసరమని ఈ ఘటన నిరూపించింది. చిరంజీవి రాజకీయ ప్రవేశం ఒక సంచలనం కాగా ప్రజారాజ్యం పార్టీ పతనం భారత రాజకీయాల్లో ప్రజాదరణ వేరు, రాజకీయం వేరు అన్నదానికి ఒక పాఠాన్ని అయితే తెలియపరిచింది. దీని మీనింగ్ ఏందని చెప్పేసానంటే ఒక హీరోగా సినిమాలు టికెట్లు కొనుక్కొని చూస్తున్నారు కదా, ఆయన కోసం ఎండాలనక వానలనక ఆడియో ఫంక్షన్లకు కానీ సినిమా ఈవెంట్లకి టికెట్లు కొంటారు కదా అని చెప్పేసి ఆలోచిస్తే అవి ఓట్లు కాదు. అవి ఆ అభిమానం వేరు, ఈ అభిమానం వేరు అన్నది చాలా క్లారిటీగా దీన్ని చెప్పారు. ఒకవేళ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకపోతే పరిస్థితి ఎట్లుందన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన విలీనం చేయకుండా ప్రజారాజ్యం పార్టీని అట్లనే కంటిన్యూ చేసి ఉంటే సిచ్యువేషన్ ఎట్లుండే అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 2 మినిట్స్ అది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నా, దాన్ని నీట్గా సెగ్రిగేట్ చేసి మీకు చెప్పాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అట్లనే ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది అట్లనే.
అయిపోతుంది 2 minutes. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా కొనసాగి ఉంటే తెలుగు రాజకీయాల్లో ప్రజారాజ్యం ఎలా ఉండేదన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో భారీ సంచలనం సృష్టించింది. 2009 ఎన్నికల్లో సుమారు 16% ఓట్లను సాధించి 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే 2011లో పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. అది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం కాకుండా కొనసాగి ఉంటే తెలుగు రాజకీయ దిశ పూర్తిగా విభిన్నంగా ఉండేదని రాజకీయ విశ్లేషకుల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది. అది ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రధాన శక్తిగా ప్రజారాజ్యం పార్టీ ఎదిగేది. ఒకవేళ చిరంజీవి గారు కనుక ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా కనుక ఉండుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ ప్రధాన శక్తిగా ప్రజారాజ్యం పార్టీ ఎదుగుతుండే ఖచ్చితంగా. 2009 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ టీడీపీ మధ్య ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజారాజ్యం నిలబడే అవకాశం ఉండేది. అప్పటికే చిరంజీవికి భారీ అభిమాన వర్గం ఉండటం, కొత్త నాయకం కోసం ఎదురు చూస్తున్న యువతలో ఆదరణ ఉండటం పార్టీకి బలంగా మారేది. కరెక్ట్. చిరంజీవి గారు కనుక పార్టీని విలీనం చేయకుండా కనుక ఉండుంటే కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో 2014 ఎలక్షన్ల కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజారాజ్యం పార్టీ నిలబడుతుండే, ఖచ్చితంగా నిలబడుతుండే. ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో, ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వద్దు, నాకు కాంగ్రెస్ పార్టీ కూడా వద్దని చెప్పేసి కొత్త పార్టీ వైపు, కొత్త నాయకత్వం వైపు ఎవరైతే ఎదురు చూస్తున్న ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ ఈ పార్టీకి బలంగా మారి ఒక కొత్త పార్టీని ఖచ్చితంగా నిలబెడుతుండే. చిరంజీవి గారు కనుక విలీనం చేయకుండా కనుక ఉండుంటే 101% ఒక మంచి రాజకీయ శక్తిగా ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుగుతుండే అన్న దానిలో ఎటువంటి డౌట్ లేనే లేదు. బట్ చిరంజీవి గారు చేసేసారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేం. బట్ ఒకళ్ళు ఉంటే ఏందన్నది ఇప్పుడు కంటిన్యూ చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదుగుదలకు అడ్డుకట్ట పడేది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన ఖాళీని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసింది. కానీ పీఆర్పీ కొనసాగి ఉంటే ఆ అసంతృప్తి ఓట్లలో గణనీయమైన భాగం చిరంజీవి పార్టీకి వెళ్ళే అవకాశం ఉండేది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా జగన్ ఒక్కరే కనిపించే పరిస్థితి ఉండకపోతుండేనేమో. రాజశేఖర రెడ్డి గారు మనకు తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారు ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వీక్ అయింది. మనకు తెలిసిందే అదంతా. ఆంధ్ర, తెలంగాణ ఈ పంచాయతీలు ఇవన్నీ అప్పట్లో ఉన్నాయి కాబట్టి, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూశారు కాబట్టి, పోరాటాలు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కన్నా ముందే ఈ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా అపోజిషన్గా ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఈ పార్టీ ఉంటుండే. చాలామందికి అంటే చిరంజీవి గారు కూడా రాష్ట్రం విడిపోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అందుకోసమని చెప్పి మేబీ ఆయన అప్పట్లో ఆలోచించిండేమో. ఒకవేళ చిరంజీవి గారు కనుక కరెక్ట్ డిసిజన్ తీసుకుని ఉంటే, పార్టీని అట్లనే కంటిన్యూ చేసి ఉంటే మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్లో ప్రజారాజ్యం పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. అంత ప్రజారాధన అవన్నీ చిరంజీవి గారికి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుండే. ఇంకా వేరే టెన్షన్ ఏం లేదు, వేరే థింకింగ్ ఏం లేదు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పార్టీగా, ఒక మంచి రాజకీయ పార్టీగా ఎదుగుతుండే ఉండుంటే. మూడో పాయింట్, కాపు సామాజిక వర్గానికి శాశ్వత రాజకీయ పార్టీగా మారేది. ప్రజారాజ్యం పార్టీకి కాపు వర్గం నుంచి మంచి మద్దతు లభించింది. పార్టీ కొనసాగి ఉంటే కాపు సామాజిక వర్గం స్వతంత్ర రాజకీయ శక్తిగా పీఆర్పీ మరింత బలపడే అవకాశం ఉండేది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పులు జరుగుతుండే. చిరంజీవి గారు కనుక పార్టీని కనుక విలీనం చేయకపోయింటే కాపు సామాజిక వర్గంకి ఏదైతే ఉందో ఆ కాపు సామాజిక వర్గానికి ఒక బలమైన పార్టీగా
ఈ పిఆర్పి పార్టీ ఉంటుండే అప్పట్లో. ఒకవేళ చిరంజీవి గారు కనుక విలీనం చేయకపోయిన ఉంటే కాపు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ సొంత పార్టీలాగా ఫీల్ అవుతుండే ఈ పార్టీని. మాకంటూ ఒక పార్టీ ఉంది, మా సామాజిక వర్గానికి ఒక పార్టీ ఉంది, ఆ పార్టీని నడిపించే ఒక నాయకుడు ఉన్నాడని చెప్పి చిరంజీవి గారిని కూడా వాళ్ళు కొంచెం మంచిగా ఇది చేసి, అంటే ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసి వాళ్ళైతే కళ్ళకు అద్దుకుంటుండే పార్టీని. ఆ కాపు వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించిన ఆ సీట్లు కావచ్చు, ఆ ఓట్లు కావచ్చు, రాష్ట్రాల్లో అధికారంలోకి రాకపోయినా సరే కూడా ఎవరు అధికారంలోకి రావాలని చెప్పి డిసైడ్ చేసి వీళ్ళ మద్దతుతో గెలిచే సిచ్యువేషన్ కూడా ఉంటుండే. ఒకవేళ చిరంజీవి గారు కనుక పార్టీని ఇది చేయకపోయిన ఉంటే ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ ఉంటుండే. బట్ ఆయన మార్చేసింది కాబట్టి అవన్నీ జరగలే. ఒకవేళ పిఆర్పి పార్టీ కనుక అట్లనే కంటిన్యూ అయితే జనసేన పార్టీ పుట్టుక వేరేలా ఉంటుండే. ప్రజారాజ్యం పార్టీ కొనసాగి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా జనసేన పార్టీ స్థాపించే అవసరం ఉండకపోతుండే. ఆయన పిఆర్పిలోనే కీలక నాయకుడిగా ఎదిగుంటుండే. ఈ పరిస్థితుల్లో నేటి జనసేన రాజకీయ ప్రయాణం పూర్తిగా విభిన్నంగా ఉంటుండే. కరెక్ట్. ఒకవేళ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కనుక కంటిన్యూ చేసి ఉంటే జనసేన పార్టీ అనేది పుట్టకపోతుంది. 100% కరెక్ట్ ఇది. జనసేన పార్టీ పుట్టకపోతుండే. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా కాకుండా ప్రజారాజ్య పార్టీలోనే ఒక మంచి కీలక నేతగా, ఒక మంచి లీడర్గా ఆయన డిఫరెంట్ ఉంటుండే. మొత్తం జనసేన పార్టీని పెట్టకపోతుండే. ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఒక కీలక నాయకుడిగా ఎదిగి నేటి జనసేన రాజకీయాల ప్రయాణం పూర్తిగా ఉంటుండే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పడుతున్న స్ట్రగుల్స్ ఏవి కూడా పడకపోతుండే. ఒకవేళ అప్పుడే కనుక అది కంటిన్యూ అయిన ఉంటే ఇవాళ ఇన్ని కష్టాలు పవన్ కళ్యాణ్ గారికి ఉండకపోతుండే. హ్యాపీగా ఆయన ఎప్పటికల్లా మినిస్టరు ఇప్పుడున్న ఇది వేరు. 2014 నుంచి 2018 వరకు ఆయన పడ్డ కష్టం ఏదైతుందో 2024 వరకు ఇవేవి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండకపోతుండే. ప్రజారాజ్యం పార్టీ కనుక ఉంటే చిరంజీవి గారు నడిపేయకపోయినా సరే కూడా అట్లీస్ట్ ఆ పార్టీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బట్ ఇంకేం చేస్తాం, అప్పట్లో అట్లా అయిపోయింది. అది చిరంజీవి గారికి తెలవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజారాజ్యం పార్టీ కీలక పాత్ర పోషించింది. 2010 నుంచి 2014 మధ్య తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉంటే తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల్లో రాజకీయ సమతుల్యతను సాధించేందుకు ప్రయత్నించేది. రాష్ట్ర విభజన రాజకీయాల్లో పార్టీ ప్రభావం కనిపించే అవకాశం ఉంటుండే. మనందరికీ తెలిసిందే 2010 నుంచి 2014 మధ్య తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు ఎట్లయితే అయినాయో ఆ టైంలో కనుక ప్రజారాజ్యం పార్టీ కనుక ఉండుంటే బలమైన పార్టీగా తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల్లో రాజకీయాల సమతుల్యతను సాధించేందుకు ప్రయత్నించేది. అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్కి, అప్పుడున్న రాజకీయ పరిస్థితులకి ఒక మంచి సపోర్ట్గానో లేకపోతే ఒక మంచి గైడెన్స్గానో డిసిజన్ తీసుకునేటప్పుడు వీళ్ళు కూడా ఒక కీ రోల్ ప్లే చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుండే. 2014 ఎన్నికల్లో కింగ్ మేకర్ అయ్యే అవకాశం, అంటే అప్పటికే పార్టీ తెలంగాణ ఆంధ్రాల 2 రాష్ట్రాలలో ఉంది కాబట్టి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు కాబట్టి 2014 ఎలక్షన్స్ ఏవైతే అయినాయో రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎలక్షన్లో టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య చాలా గట్టి పోటీ నడిచింది అప్పట్లో. ఆంధ్రప్రదేశ్లో ఆ సమయంలో పిఆర్పి పార్టీ కొనసాగి ఉంటే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే చిరంజీవి గారి పార్టీ కింగ్ మేకర్ పార్టీగా పాత్ర పోషించే అవకాశం ఉండేది. 2000లో మనకు తెలిసిందే 2014లో రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ సపరేట్, తెలంగాణ సపరేట్ అయింది. తెలంగాణ సపరేట్ అయినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఉంది కాబట్టి ఆ ప్లేస్లో ప్రజారాజ్యం పార్టీ అనుకుంటుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సీట్లు రాకపోతుండే, ఇక్కడ టీడీపీ కూడా ఎక్కువ రాకపోతుండే, బీజేపీ టీడీపీ రాకపోతుండే. మధ్యలో కింగ్ మేకర్ అంటే చిరంజీవి గారు ఎక్కడ సపోర్ట్ చేస్తే వాళ్ళే సీఎం అయ్యే పరిస్థితి క్రియేట్ అవుతుంది అప్పట్లో. ఒకవేళ చిరంజీవి గారే కనుక ఆ పని చేసినుంటే, పార్టీని కనుక నిలబెట్టినుంటే కింగ్ మేకర్ అవుతుండే ఆయన. కింగ్ మేకర్ అంటే చిన్న విషయం కాదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా కింగ్ మేకర్ అయ్యారో అప్పట్లోనే చిరంజీవి గారు కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుండే.
చిరంజీవి రాజకీయ వారసత్వం మరింత బలపడేది. ఎన్టీఆర్ లాగా దీర్ఘకాల రాజకీయ ప్రయాణం చేసే అవకాశం చిరంజీవికి ఉండేది. ప్రారంభ వైఫల్యాల తర్వాత కూడా పార్టీని బలోపేతం చేసుకుంటే నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రాంతీయ పార్టీలో పీఆర్పీ పార్టీ ఒకటిగా ఉంటుండే. చిరంజీవి గారు కనుక ఉండుంటే ఎన్టీఆర్ గారి తర్వాత అంత మంచి రాజకీయం చేసే వ్యక్తిగా అంత మంచి ఒక పార్టీని ప్రాంతీయ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ కూడా ఒక బలమైన పార్టీగా ఉంటుండే, ఒక బలమైన పార్టీగా ఉంటుండే. బట్ ఆ అవకాశాలన్నీ చిరంజీవి గారు మరి ఆయన ఎందుకు వదులుకున్నారో, ఆయన అంత సడన్గా అంత ఆన్ ది స్పాట్లో డిసిజన్ ఎందుకు తీసుకున్నారు అన్నది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అది ఇంకా చిరంజీవి గారికి తెలవాలి. అయితే ఎదురయ్యే సవాళ్ళు కూడా ఉంటుండే. అట్లా ఒకవేళ చిరంజీవి గారు కనుక కంటిన్యూ చేసి ఉంటే ఇవన్నీ ప్లస్ పాయింట్లు ఇప్పటిదాకా చెప్పింది. మైనస్ పాయింట్లు ఏంటన్నది కూడా మీకు చెప్తాను. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల కొరత, మంచి సీనియరు వ్యూహరచన చేసే పార్టీకి అవసరమయ్యి క్యాడర్ని క్యారీ చేసే పార్టీ నాయకుల కొరత అయితే ఖచ్చితంగా ఈ పార్టీలు ఉంటుండే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉంటుండే, టీడీపీ వాళ్ళు టీడీపీలు ఉంటుంది. చిరంజీవి గారికి ఒక సీనియర్ నాయకత్వం, ఒక మంచి లీడర్ కావాలంటే చాలా కష్టమవుతుండే. అది చిరంజీవి గారికి అయితే మాత్రం ఆ కొరత ఉంటుండే. పార్టీ అంతర్గత విభేదాలు, అప్పటికే పార్టీలో కుట్రగా చేసుకునే వాళ్ళకి ఇంకా పార్టీ పరువు తీసే పరిస్థితి తప్ప వాళ్ళు కలిసే సిచ్యువేషన్ ఉండకపోతుండే. ఎందుకంటే అధికారం ఉంటే సైలెంట్గా ఉంటుండే, అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వెళ్ళి ఏదైతుందో అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుండే. దానివల్ల కూడా పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుండే. ఆర్థిక సంస్థాగత బలం అవసరం. పార్టీని నడిపియాలి అంటే ఆర్థికంగా కూడా చాలా బలం అవసరం. చిరంజీవి గారి దగ్గర ఆర్థికంగా అంత ఉన్నా సరే కూడా మరి ఇంకా అప్పట్లో పార్టీని నడిపించాలంటే చిన్న విషయం కాదు కాబట్టి అది కూడా ఒక ఛాలెంజింగ్గా చిరంజీవి గారు ఫీల్ అయ్యారేమో. ఇప్పటి ఈ పార్టీని నడిపారంటే చాలా పైసలు కావాలి, అవన్నీ రిస్కులు నాకు ఎందుకు అనుకునేమో. మరి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీలతో పోటీ. ఇక్కడ ఈ మూడు పార్టీలతోని ఎదుర్కొని నిలబడాలంటే చిరంజీవి గారికి చాలా కష్టమైన పని. ఒకవేళ ఆయన నిలబడి ఉంటే మేబీ డిఫరెంట్గా ఉంటున్నానేమో. ఆయన నిలబడలేడు కాబట్టి ఇంకా మనం ఏం మాట్లాడుకునేది లేదు. తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరి అవసరం. అప్పట్లో తెలంగాణ ఆంధ్ర పోరాటాలు జరిగినాయి కాబట్టి ఆ పార్టీ ఎక్కడ దిక్కుంది, ఆంధ్రప్రదేశ్ దిక్కుందా, తెలంగాణ దిక్కుందా అని ప్రజలకి అకౌంటబిలిటీ, అంటే నేను ఇక్కడ మద్దతు ఇస్తున్నా అని చెప్పి అకౌంటబిలిటీ కూడా చాలా పెద్ద తలకాయ మారుతుండే కంటిన్యూ చేసి ఉంటే. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ వీళ్ళని కాకుండా కొనసాగి ఉంటే నేటి తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలతో పాటు పీఆర్పీ కూడా ఒక ప్రధాన శక్తిగా ఉండే అవకాశం ఉండేది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం, యువత, చిరంజీవి అభిమానులు ఆధారంగా చేసుకుని పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉంటుండే. దానికి చిరంజీవి దీర్ఘకాలిక రాజకీయ నిబద్ధత, బలమైన సంస్థాగత నిర్మాణం, రాజకీయ పోరాటం అవసరమై ఉంటుండే. నిజంగా ఇవన్నీ కనుక ఈయన పార్టీ విలీనం చేయకపోయినంటే ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రజారాజ్యం స్థానం ఒక డిఫరెంట్ వేరే లెవెల్ ఉంటుండే. బట్ చిరంజీవి గారు మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారు ఎందుకు ఇవన్నీ చేశారన్నది చిరంజీవి గారికి తెలవాలి, మనం ఏం చెప్పలేం. ఇప్పుడు ఇది ప్రజారాజ్యం పార్టీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది, ఉంటే ఎట్లుంటుండే, ఇప్పుడు చిరంజీవి గారి కోసం ఏం మాట్లాడుకుంటారు అన్నది మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత చిరంజీవిపై ప్రజల అభిప్రాయం ఎట్లుందన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో కాంగ్రెస్ టీడీపీకి ప్రత్యామ్నాయంగా నిలుస్తామని చెప్పిన చిరంజీవి కొద్ది కాలానికే కాంగ్రెస్లో విలీనం కావటం వల్ల చాలామంది కార్యకర్తలు అభిమానులు నిరాశ చెందారు. తాము ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఓటు వేస్తే అదే పార్టీ అధికార పార్టీతో కలిసిపోయిందన్న భావన ఏర్పడింది. ఆ సమయంలో అనేక మంది అభిమానులు ప్రత్యేక పార్టీగా కొనసాగించాలని కోరుతున్నారని కొన్ని వార్తలు కథనాలు పేర్కొన్నాయి. చిరంజీవి గారు చేసిన తర్వాత ఆ న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది కొట్లాడారు. అప్పటికే ప్రజారాజ్యం పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, చిరంజీవి గారు అభిమాన సంఘాలు కావచ్చు, చాలామంది కొట్లాడారు. వద్దు, ఆ పార్టీలో వేరే పార్టీలో కలుపుకండి, మనం కొట్లాడదాం, ఇవాళ కాకపోతే రేపు వర్కౌట్ అవుతుందేమో, ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది కొట్లాడారు. బట్ ఉపయోగం అయితే ఏం లేదు. ప్రత్యేకించి యువతలో ఒక వర్గం చిరంజీవి రాజకీయ పోరాటాన్ని పూర్తిగా కొనసాగించలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉండేదని, మరికొంత సమయం ఇవ్వచుంటే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేది అని కొందరు విశ్లేషకులు భావించారు. మరోవైపు రాజకీయ అనుభవం లేకపోవడం, అంతర్గత సమస్యలు, నాయకత్వ లోపాలు ప్రాంతీయ రాజకీయ సమీకరణలను, పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే ప్రజల్లో మరో కోణం కూడా కనిపించింది. కొందరు దృష్టిలో చిరంజీవి రాజకీయాల్లో అధికార దాహం కాకుండా ప్రజాసేవ చేయాలని ఉద్యమంతో వచ్చారని, పరిస్థితులు అనుకూలించకపోవడంతో పార్టీని విలీనం చేశారని భావించారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేయడం ద్వారా దేశస్థాయి రాజకీయాల్లో అనుభవం పొందారని ఆయన అనుచరులు పేర్కొన్నారు. అంటే కొంతమంది ఉంటారు కదా, ప్రతి దానికి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. కాబట్టి కొంతమంది ఏమనుకోరంటే చిరంజీవి గారు రాజకీయ అధికార దాహంతో కాకుండా ప్రజలకు మంచి చేయాలని వచ్చిండు, బట్ పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి పార్టీని వదిలేసిండు, వేరే పార్టీలు కలిపేసిండు అని కూడా కొంతమంది మాట్లాడేది అప్పట్లో. రాజకీయంగా చూస్తే ప్రజారాజ్యం విలీనం చిరంజీవి వ్యక్తిగత ఇమేజ్పై చాలా చెడు ప్రభావం చూపించింది. సినీ నటుడు ఆయనపైన ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గకపోయినా రాజకీయ నాయకుడు ఆయనపైన ఉన్న అంచనాలు మాత్రం పూర్తిగా చెడ్డగానే బలపడింది. మంచి వ్యక్తి కానీ దూకుడు రాజకీయ నాయకుడు కాదనే అభిప్రాయం అయితే చాలా మందిలో ఏర్పడింది. ప్రజారాజ్యం పార్టీ చేసిన తర్వాత చాలా నెగిటివ్ అయితే వచ్చేసింది చిరంజీవి గారి మీద. ఇంకా ఆయన డబ్బులు తీసుకొని కొంతమంది పార్టీలోకి పోయిండు, సీట్లు అమ్మేసిండు అని చెప్పి ఇష్టానుసారంగా అప్పట్లో మాట్లాడారు. ఎంత నిజం ఎంత వద్దు మనకు తెలియదు కాబట్టి అప్పట్లో ఈ డిస్కషన్ జరుగుతుండే. నేను చూసిన దాంట్లో ఆ సీట్లు అవన్నీ సర్దుబాటు అవన్నీ చాలా ఒక డిసిప్లైన్గా ఒక పద్ధతిగా అయితే జరగలేవు అని చెప్పేసి చాలా డిస్కషన్స్ అయితే నడిచినాయి అప్పట్లో. ఆ డిస్కషన్లలో కూడా చాలామంది తప్పుగానే అర్థం చేసుకున్నారు చిరంజీవి గారిని, తక్కువనే అపార్థం చేసుకున్నారు. కొంతమంది ఎట్లా చేసుకున్నారంటే చిరంజీవి గారు ఒక మంచి వ్యక్తే కానీ, ఒక మంచి రాజకీయ నాయకుడే కానీ దూకుడు ఉన్న రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో దూకుడు చాలా అవసరం, చాలా మొండిగా చాలా గట్టిగా నిలబడాలి. బట్ చిరంజీవి గారు అట్లా మొండిగా గట్టిగా నిలబడే మనిషి కాదు. ఆయన మనసు చాలా సున్నితం కాబట్టి ఆయన ఈ పని చేసిండని చెప్పేసి అప్పట్లో కొంతమంది మాట్లాడారు. అంటే రాజకీయాలకి వచ్చిన తర్వాత మన మనసు అట్లా లేకపోయినా సరే కూడా రాజకీయాలకు తగ్గట్టు మన మనసును మార్చాలి. ఎందుకంటే మనం లోపల దిగిపోయినాం కాబట్టి. చిరంజీవి గారు మరి ఇంకా అప్పట్లో ఇంకా ఆయన మరి ఏం అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. చిరంజీవి గారు ఆ పార్టీని కనుక ఉండుంటే కాపాడుంటే మంచిగా ఉంటుండే కదా అని చెప్పేసి నేను కూడా ఇప్పటికీ అది ఆలోచిస్తుంటా. అప్పట్లో ఆయనకి ఏం కష్టం వచ్చిందో, ఆయన నెత్తి మీద ఏం తిరిగిందో తెలియదు కానీ పార్టీని విలీనం చేసి ఆయనకున్న ఇమేజ్ పేరు మొత్తం ఖరాబ్ చేసుకుంటారు. అప్పట్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. 100%లో 80% చిరంజీవి గారిని తిట్టిన వాళ్ళు ఉన్నారు. 20% మాత్రమే ఇంకా అయింది అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఎక్కువ శాతం చిరంజీవి గారిని అంటే కోపంతో అన్న దానికన్నా బాధ, అంటే మేము నమ్మినాం మా నాయకుడిని ఎందుకు ఇట్లా చేసింది అన్న బాధతో చాలామంది చిరంజీవి గారిని అప్పటిని తప్పుగా అపార్థం చేసుకుని తిట్టిరు కూడా. రాజకీయంగా చూస్తే ప్రజారాజ్య విలీనం చిరంజీవి గారి వ్యక్తిగత ఇమేజ్పై ఒక చెడు ప్రభావం చూపించింది. సినీ నటుడిగా ఆమెపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికీ ఒక ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ కొనసాగి ఉంటే ఏమయ్యేది? కొందరు అది రాష్ట్రంలో మూడో శక్తికి ఎదిగేదంటారు, మరికొందరు అప్పటికి రాజకీయ పరిస్థితులు అది సాధ్యం కాదని భావిస్తారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, ప్రజారాజ్యం పార్టీ విలీనం నిర్ణయం చిరంజీవి గారి రాజకీయ జీవితంలోనే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల చరిత్రలో కూడా అత్యంత చర్చనీయంగా ఘటనగా మిగిలిపోయింది. కరెక్టే, నిజం చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ విలీనం అనేది అంటే చిరంజీవి గారి పైన అప్పటి వరకు ఉన్న ప్రేమ పిచ్చి ఏదైతే ఉందో చాలామంది వదిలేసారు చిరంజీవి గారిని.
నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా, నువ్వు అధికారం కోసం అని చెప్పి అధికారం రాలేదని చెప్పేసి నువ్వు ఒక ఎలక్షన్లోనే ఓడిపోతేనే పార్టీని విలీనం చేసేస్తావా అన్న కడికి చిరంజీవి గారి పైన చాలా అంటే చాలా నెగిటివిటీ క్రియేట్ అయింది అప్పట్లో. అంటే ఇప్పటికి కూడా చాలామంది మాట్లాడుకుంటారు చిరంజీవి అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పేసి చిరంజీవి గారి పైన మాట్లాడుకుంటారు. కానీ నాకు తెలిసి ఆయన పొజిషన్లు ఉంటే మనకు అర్థమవుతుండే ఆయన ఎందుకు విలీనం చేసిండు ఏందన్నది చిరంజీవి గారు. ఒకటి ఇప్పుడు కనుక పార్టీ ఉంటే రిజల్టు పరిస్థితులు నెక్స్ట్ లెవెల్ ఉంటుండే, అది దానిలో ఎసెంట్ డౌట్ లేనే లేదు. బట్ అప్పటికి చిరంజీవి గారు సఫర్ అవుతున్నది ఏందో నాకు అర్థం కాలే. ఆయన ఎందుకు ఇంకా ఈ పోనీ పార్టీని విలీనం చేసేసి మొత్తానికి వదిలేసిందంటే అట్లా కూడా కాదు, సెంట్రల్ మినిస్టర్గా పనిచేసింది మళ్ళీ సెంట్రల్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన తర్వాత రాజకీయాలను వదిలేసింది ఆయన. సో ఇదంతా ఏంటంటే కొంతమంది స్వార్థపూరిత రాజకీయం అని చెప్పేసి అన్నారు, కొంతమంది అసలు ఇట్లా చేస్తాడు చిరంజీవి నమ్మిన వాళ్ళని మోసం చేసిందని చెప్పేసి కొంతమంది, అవకాశవాదం అని కొంతమంది, డబ్బు కోసం అని కొంతమంది చాలా రకాలుగా మాట్లాడారు చిరంజీవి గారి కోసం. ఇంకేం చెప్తాం పెద్ద ఆయన కోసం. నేడు ప్రజల్లో చిరంజీవి పైన సాధారణ అభిప్రాయం ఏంటంటే ఆయన ఒక గొప్ప సినీ వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు ముందున్న వ్యక్తి, కానీ రాజకీయాల్లో ప్రజలు ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేకపోయిన నాయకుడు. అందుకే ఆయన సినీ వారసత్వంలో ఎంత బలంగా నిలిచినా రాజకీయ వారసత్వం మాత్రం అసంపూర్ణంగా ప్రయోగంగానే గుర్తుండిపోయింది. ఇంకా ఫైనల్గా ఏందని చెప్పేసి అంటే చిరంజీవి గారు గారి డిసిజన్ ఏం చూసుకున్నారని చెప్పంటే ఇంక రాజకీయాలు వద్దు ఏమొద్దు అంటే సెంట్రల్ మినిస్టర్గా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న రోజులు ఆయన పనిచేసిండు, ఎవరు కాదనలేరు. బట్ ఆ తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో అదే యాక్టివ్గా ఉంటే బాగుంటుండే. ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయి కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీ అప్పట్లో కేసీఆర్ గారి దెబ్బకి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఏం లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయితే మొత్తానికి కొట్టుకుపోయింది. కాబట్టి ఇంకా ఇసెంట్ సమయాల్లో ఇంకా పార్టీలను కొనసాగడం కన్నా అక్కడ సెంట్రల్లో కూడా పవర్ పోయింది. మళ్ళీ సెంట్రల్లో లేదు పవరు, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో లేదు. ఏ విధంగా చూసినా సరే కూడా ఇంకా చిరంజీవి గారికి రాజకీయాల నుంచి బయటకు వస్తేనే తప్ప వేరే మార్గం లేదన్న కాడికి డిసైడ్ అయిపోయింది ఆయన. ఎందుకు అనంటే ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర అయినా సరే ఉంటే ఏదో ఒకలాగా అట్లీస్ట్ ఒక ఇన్ఛార్జి కన్నానో లేకపోతే ఏదో ఒకలాగా ఆయన సస్టైన్ అవుతుండే. ఎన్నో రోజులుగా ఉన్న సీనియర్లు కూడా డీలపడ్డారు ఆ టైంలో. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే అప్పట్లో మంచి మంచి పొజిషన్లు ఉన్న మంత్రులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఒక్క రాష్ట్రం విడిపోయేటకల్లా తెలంగాణ రాష్ట్రం విడిపోయినందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకోరు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇట్లా విడగొట్టేసింది కాబట్టి అని చెప్పి అప్పట్లో చాలా మాట్లాడారు. అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గట్టిగా లేదు, ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఇంకా అది ఆ పార్టీ ఇప్పుడు జీవితంలో ఇంకా లెవెల్ అది. ఇంకా పార్టీ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ విడదీసిందన్న కోపంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీని మర్చిపోయారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. సో చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాబట్టి అంటే చిరంజీవి గారు ఒక ప్రాంతానికి అని చెప్పలేం మనం. ఆయన రాజకీయంగా అక్కడ ఇది ఉంది కాబట్టి ఇంకా నిలవలేకపోయింది ఆయన. సెంట్రల్ గవర్నమెంట్లో అధికారం లేదు, ఉన్నా సరే వేస్ట్, పార్టీలో కొనసాగినా సరే వేస్ట్. తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏ విధంగా చూసుకున్నా సరే కూడా చిరంజీవి గారికి కత్తి మీద సామైంది. ఇంకా వేరే ఆప్షన్ ఆయనకి ఏం కనిపించలే. ఇంక ఈ రాజకీయాలు అనేవి నాకు సెట్ కాదు, ఈ రాజకీయాలు నేను ఇంకా కంటిన్యూ చేయలేను, నేను సినిమాలు చేసుకుంటూనే బెటర్ అని చెప్పి మళ్ళీ ఖైదీ నెంబర్ 150తోని సినిమాలలోకి వచ్చి కంప్లీట్గా రాజకీయాల నుంచి బయటకు పోయి ఆయన సినీ జీవితాన్ని మాత్రమే ఒక సినిమా హీరోగానే కంటిన్యూ అవుతుండే చిరంజీవి గారు. ఇప్పుడు ఇంకా ముందు అంటే కాంగ్రెస్లో పార్టీకి సభ్యత్వానికి ఇంకా రిజైన్ చేయలేదు కాబట్టి ఆయన ముందు ఏమన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ను బట్టి కాంగ్రెస్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే చిరంజీవి గారు ఏమైనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఇంకా అది చిరంజీవి గారే చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ ఎందుకు కలిపేశారంటే కూడా చిరంజీవి గారు చెప్పాలి. మళ్ళీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కనుక రేపు పొద్దున్న ఎప్పుడో ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు సెంట్రల్ గవర్నమెంట్లో కనుక మళ్ళీ వస్తే అప్పుడేమన్నా మళ్ళీ పార్టీలోకి వస్తారన్నది చిరంజీవి గారు చెప్పాలి. నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో
కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.